అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చేయొద్దు అని చెప్పేసి అంటారు. మరి ఎందుకు ఆగుతున్నాయి? అసలు మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఓన్లీ పెళ్ళిళ్ళు మాత్రమే చేయకూడదా? చక్కటి చక్కటి ప్రశ్న అండి. మనకు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వివాహాది, గృహప్రవేశ, శంకుస్థాపన, ఉపనయనాది సుముహూర్తాలు అనేటువంటిది ఈ అధిక మాసంలో జరగవు. ఎందుకు అంటే సూర్యుడి యొక్క, చంద్రుడి యొక్క కాలగమనము ప్రతి 36 నెలలకు ఒకసారి సమం చేయడం కోసం. అంటే మనము సూర్యుడు, చంద్రుడు ఎలా అయితే కాలాన్ని మనం లెక్కగట్టుకొని శుక్లపక్షము, బహుళపక్షము, పౌర్ణమి గడియలు, అమావాస్య గడియలు అంటూ 15వ తిథి పాడ్యం నుంచి మొదలు పెట్టుకొని 15వ తిథి పౌర్ణమి, ఆ పౌర్ణమి తర్వాత పాడ్యం నుంచి మళ్ళీ 15వ తిథి అమావాస్య అంటూ లెక్క వేస్తామో, అలా సూర్య చాంద్రమాన కాలాన్ని ఈ యొక్క అధిక మాసంగా ప్రతి 36 నెలలకు ఒక్కసారి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఈ మాసాలన్నిటిని కూడా సరిచేయడం కోసమై కాలంలో ఈ అధిక మాసము అనేటువంటిది ఒక 36 రోజులు అధికంగా రావడం జరుగుతుంది. అందున ఒక 30 తిథులు అధికంగా వస్తాయి. ఆ వచ్చిన దానిని అధిక మాసము అంటాము. ఈ సంవత్సరం మనకు అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ జ్యేష్ఠ మాసం అంతా మనకు వివాహాది శుభకార్యాలలో కాకుండా పూజలు, విష్ణు సేవ, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసముగా చెప్పడం జరుగుతుంది. దీనినే పురుషోత్తమ మాసము అంటారు. అవునండి.